మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి చాలా కష్టమైన రోజులొస్తాయి కదా. అంతా అయిపోయింది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎలా నిలబడాలి? ఈరోజు సరిగ్గా అలాంటి సమయాల్లో ఆశతో ముందుకెలా వెళ్లాలో కొన్ని మంచి ఆలోచనలు పంచుకుందాం. పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. అవును, ఈ ఒక్క మాటతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఇందులోనే అసలు సారమంతా ఉంది. ఇప్పుడు మనం పడుతున్న కష్టాలు, మనం చేస్తున్న పోరాటాలు అవేవి మన కథకు ముగింపు కాదు. ఇది మన ప్రయాణాన్ని చూసే విధానాన్నే మార్చేసే ఒక శక్తివంతమైన ఆలోచన. సరే, మనం మొదటి భాగంలో మనము ఇప్పుడున్న పరిస్థితిని ఒక ఫైనల్ జడ్జిమెంట్లా కాకుండా జస్ట్ ప్రయాణంలో ఒక తాత్కాలిక మజిలీగా ఎలా చూడాలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం ఉన్న పొజిషన్, మన కష్టాలు, మన అకౌంట్లో ఉన్న డబ్బు, ఇవన్నీ ఏంటంటే ఒక జర్నీలో వచ్చే చిన్న స్టేషన్ లాంటివి అంతే. ఇవి మన ఫైనల్ డెస్టినేషన్ అస్సలు కాదు. మన అసలు గమ్యం ముందుంది. అదొక గొప్ప సక్సెస్ స్టోరీ. ఈ చిన్న తేడాను మనం గుర్తించగలిగితే చాలు, మన ఆలోచన విధానమే మారిపోతుంది. ఇది మనలో చాలామందికి అనుభవమే. ఏదైనా ఒక పెద్ద కష్టం రాగానే అబ్బా లైఫ్ అయిపోయింది, ఇక్కడితో అంతా క్లోజ్ అనిపిస్తుంది. ఆ బాధలోనే, ఆ చీకట్లోనే ఉండిపోవాలని మనస్సు లాగుతూ ఉంటుంది. చాలా సహజం అది. కానీ నిజానికి అసలు విషయం ఏంటంటే ఆ కష్టం మనల్ని ఆపేయడానికి వచ్చిన రోడ్ బ్లాక్ కాదు. అది కేవలం మన ప్రయాణంలో వచ్చిన ఒక చిన్న టెస్ట్ అంతే. ఈ చిన్న కష్టం మన జీవితానికి బ్రేకులు వేయలేదు. ఈ పరీక్షలో పాస్ అయితే జర్నీ మళ్ళీ ముందుకు వెళుతుంది. ఇప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు లోపల నుంచి బయట నుంచి ఎలాంటి సవాళ్ళు వస్తాయో మాట్లాడుకుందాం. మరి ఈ ప్రయాణంలో ఓపిక అనేది ఎంత అవసరమో చూద్దాం. మన ఎదుగుదలనే ఆపడానికి రెండు పెద్ద అడ్డంకులుంటాయి. ఒకటి బయటి నుంచి, ఎందుకయ్యా ఈ రిస్క్ అంతా, ఉన్నదానితో హాయిగా ఉండొచ్చు కదా అని సలహాలిచ్చే స్నేహితులు, బంధువులు. రెండోది మన లోపలి నుంచి వచ్చేది, లేదు నా వల్ల కాదు, నేను మళ్ళీ పైకి రాలేనేమో అనే భయం. ఈ రెండింటినీ మనం దాటాల్సిందే. ఈ సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కానీ చాలా అద్భుతమైన కథ ఉంది. విత్తనం కథ. దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామా? ఆలోచించండి. ఒక విత్తనాన్ని భూమిలో వెయ్యగానే చీమలు తినేయాలని చూస్తాయి, పక్షులు ఎత్తుకోవాలని చూస్తాయి. అసలు అది మొలకెత్తుంది అనే ఆశ కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. మన జీవితం కూడా ఇంతే కదా. మనం పైకి రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్లే మన చుట్టూ ఉంటారు. మరి ఆ విత్తనం ఏం చేస్తుంది? అన్నింటినీ తట్టుకొని భూమిని చీల్చుకొని మొలకెత్తుతుంది. మనం కూడా సరిగ్గా ఆ మొలకలాగే ఎవ్వరి మాటను పట్టించుకోకుండా, ఎవ్వరికీ తలవంచకుండా ధైర్యంగా ఎదగాలి. ఈ కథ చెప్పే నీతి ఇదే. సరే, సవాళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ని మార్చి ఆశతో ముందుకు ఎలా సాగాలో చూద్దాం. అంటే మన కోసం ఒక మంచి భవిష్యత్తు ఎదురుచూస్తోందనే నమ్మకం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన ప్రయత్నానికి ఫలితం రాకపోవచ్చు, మనల్ని ఎవరూ గుర్తించకపోవచ్చు, మన జేబులో డబ్బులు కూడా లేకపోవచ్చు. ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ ప్రతిరోజు మన లక్ష్యం వైపు ఒక చిన్న అడుగైనా వేస్తూనే ఉండాలి. ఆ చిన్న చిన్న అడుగులే రేపు మనం కట్టబోయే పెద్ద విజయానికి పునాదిరాళ్లవుతాయి. ఇంగ్లీష్లో చాలా అందమైన మాట ఉంది, ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. అంటే ఏంటంటే ఒక అద్భుతమైన సమయం మన కోసం దాచిపెట్టబడింది, అది ఇంకా మన ముందుకు రాలేదు అని అర్థం. రేపనేది ఇంకా అద్భుతంగా ఉండబోతోందని చెప్పడం. ఎప్పుడైనా గమనించారా? కథలో కష్టం ఉంటేనే అది వినడానికి బాగుంటుంది. సినిమాలో డ్రామా, ఫైటింగ్ ఉంటేనే అది హిట్ అవుతుంది. ఇప్పుడు మన జీవితంలో ఎదుర్కొంటున్న ఈ కష్టాలన్నీ రేపు మన సక్సెస్ అయ్యాక చెప్పుకునే కథలో హైలైట్స్ అవుతాయి. గుర్తుంచుకోండి. ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం, మన భవిష్యత్తుని, మన కథని మనమే ఎలా రాసుకోగలమో చూద్దాం. పదండి, ఈ చివరి భాగానికి వెళ్దాం. అద్భుతమైన పోలిక ఇది. దారి చూపించే దిక్సూచి, ఆ కంపాస్ ఎక్కడో లేదు, అది మన చేతుల్లోనే ఉంది. మన ప్రయాణానికి డైరెక్షన్ ఇచ్చే శక్తి మన దగ్గరే ఉంది. అందుకే మనం ఎక్కడ ఆగాం అన్నది అంత ముఖ్యం కాదు, మనం ఏ దిశగా అడుగులు వేస్తున్నాం అన్నదే అన్నిటికన్నా ముఖ్యం. మన గమ్యం చాలా గొప్పది, దానికోసం జర్నీని కంటిన్యూ చేయాలి, మధ్యలోనే ఆపేయకూడదు. ఇది మనమందరం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సిన మాట. మన జీవితం అనే పుస్తకంలో చివరి చాప్టర్ ఇంకా రాయలేదు, కథ ఇంకా అయిపోలేదు. కాబట్టి మన కథ ఎలా ముగియాలో మనమే నిర్ణయించుకోవాలి. ఆ చివరి అధ్యాయాన్ని అద్భుతంగా మనమే రాసుకోవాలి. ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది.